యాదగిరిగుట్టలో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 40 ఏళ్ల తర్వాత యాదగిరిగుట్టకు పీఠాధిపతి రామానుజాచార్య స్వామి రానున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా మహాకుంభ సంప్రోక్షణకు ప్లాన్ చేస్తున్నామంటున్న ఈవో భాస్కర్ రావుతో శేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్లో ఒకటి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఆలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ప్రత్యేక పాలనాధికారులు పర్యవేక్షణలో ఈ పనులు మొత్తం కూడా కొనసాగుతున్నాయి. మొదట 19 నుంచి 23 వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడికి రానున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంది మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో భాస్కర్ రావు గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, ఆ టెంపుల్కి సంబంధించి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి కదా, ఎట్లా జరుగుతున్నాయి? మహాకుంభ సంప్రోక్షణ 19 నుంచి 23వ తేదీ వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతుంది. మహాకుంభ సంప్రోక్షణ అంటే స్వామివారికి విమాన గోపురానికి ఇంతకుముందు కృష్ణశిలతో తయారు చేసి ఉన్నది. దానికి ఇప్పుడు బంగారు తాపడం తయారు చేయడం జరుగుతుంది. దాదాపుగా 90% బంగారు తాపడం పూర్తయింది. దానికి సంబంధించి క్రతువులు అంటే 19 నుంచి 23 వరకు పూజలు చేయాల్సి ఉంటుంది. 19 నుంచి 22 వరకు 5 హోమగుండాలతో యజ్ఞాలు చేస్తున్నాము. నరసింహ యజ్ఞం చేస్తున్నాం. ప్రపంచ శాంతి కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయడం కోసం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ముందు సాగడం కానివ్వండి, అన్నిటికి సంబంధించి మనము ఈ 5 హోమగుండాలతో హోమం చేస్తున్నాం. ఆ రోజు రామాయణ మహాభారత ఇతిహాసాలు, ప్రబంధాలు అన్నీ చదువుకుంటూ 108 మంది ఋత్వికులతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ 19 నుంచి 22 తర్వాత 23వ తారీఖున పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి జరిగిన తర్వాత 23 ఉదయం 11:54 సుముహూర్తంలో మనము ఆహ్వానించిన పెద్దల సమక్షంలో ఈ మహాకుంభ సంప్రోక్షణ జరిగి స్వామివారికి ఈ బంగారు విమాన గోపురాన్ని అంకితం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మొట్టమొదటిసారి 40 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమంలో ఈ దేవస్థానం పీఠం వానమామలై పీఠం ఈ దేవస్థానాన్ని ఈ వానమామలై పీఠాధిపతి శ్రీ మధురకవి వానమామలై పెద్ద రామానుజాచార్య స్వామి వారు వేంచేస్తున్నారు. వారు 19వ తారీఖు నుంచి 23 వరకు ఇక్కడే ఉండి ఈ హోమం కానివ్వండి, ఈ క్రతువు, ఈ మహాకుంభ సంప్రోక్షణ సక్రమంగా జరిగే విధంగా ఆయన పర్యవేక్షణలో, ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా బంగారు తాపడం, దీని గురించి అందరి డిస్కషన్ జరుగుతుంది. ఎన్ని కేజీల బంగారు తాపడం చేస్తున్నారు, అది ఎట్లుండబోతుంది ఇక్కడ? ఇది ఈ విమాన గోపురం బంగారు తాపడం చేయాలని ఈ దేవాలయము నిర్మించినప్పుడే భావించారు. ఆచరణ జరగలేదు, పెండింగ్లో ఉందని రాగానే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగానే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి ఖచ్చితంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఇటువంటి బంగారు విమాన గోపురం లేదు, యాదగిరిగుట్టకు ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము మేమిచ్చిన ప్రతిపాదనలను వెంటనే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా అనుమతి మంజూరు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాగి రేకులు ముందు తయారు చేయడం అయింది. రాగి రేకులకి దాదాపుగా 11,000 కేజీల రాగిని వాడాము. ఆ తర్వాత ఆ రాగి రేకులన్నీ అన్నింటినీ కూడా గోల్డ్ కోటింగ్ కోసం చెన్నై స్మార్ట్ క్రియేషన్స్ అని గత ప్రభుత్వంలోనే వాళ్ళకి ఈ కలశాలకి, ధ్వజస్తంభానికి, అదేవిధంగా ఆలయ ముఖద్వారానికి వాళ్ళే గోల్డ్ ప్లేటెడ్ చేశారు. వాళ్ళకే సేమ్ రేటుకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళకే ఇచ్చాము. దాదాపుగా 10,759 స్క్వేర్ ఫీట్స్ ఈ బంగారు గోపురం కొలత ఉంది. అదేవిధంగా ఇది 50 ఫీట్ల గోపురం, 50.5 ఫీట్ల గోపురం. దేశంలోనే అతిపెద్ద విమాన గోపురం ఇది. ఇంత పెద్ద విమాన గోపురం లేదు. ఇది స్వామివారికి పైన ఖచ్చితంగా స్వామివారు ఎక్కడైతే వెలసారో ఆ శిలలో, ఆ శిలకి పైన కరెక్ట్గా పెట్టడం జరిగింది. దాన్ని 50 ఫీట్లు ఉంది. 50 ఫీట్లు 10,759 ఎస్ఎఫ్టీ కింద చేసి రాగిరేకులను తీసుకున్నాము. దానికి 1 స్క్వేర్ ఫీట్కి చేయాలంటే 6 గ్రాముల బంగారం అవసరం అవుతుంది. వీటన్నిటిని తీసుకున్న తర్వాత 68 కేజీల బంగారాన్ని ఇప్పుడు ఉపయోగించాం. మహాకుంభ సంప్రోక్షణ అంటే దేశంలో ఉన్న నలుమూలలో ఉన్న అర్చకులు ఇక్కడికి రావాలి, వాళ్ళందరూ కూడా ప్రత్యేక మంత్రదండతోటి ఇక్కడ చేయాలి కదా, వాళ్ళని ఎక్కడెక్కడి నుంచి పిలిపిస్తున్నారు? అర్చకులని మొత్తం కూడా మన రాష్ట్రం నుంచి పిలుస్తున్నాం. కానీ నదులు దేశంలో ఉన్న అన్ని నదుల నీరుని అక్కడ సంకల్పం చెప్పి తీసుకురావడానికి మా అర్చక స్వాములు వెళ్ళారు. దాదాపుగా కొన్ని నదుల నీళ్లు ఆల్రెడీ వచ్చి దేవాలయంలో భద్రపరిచారు. మిగతా నీళ్లు వస్తాయి. ఆ నీళ్లతోనే సంప్రోక్షణ చేస్తాము.
ఈ 108 మంది ఋత్వికులను కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాము ఈ యాగం చేయడం కోసం. వాళ్ళ ఆధ్వర్యంలో, అదేవిధంగా వానమామలయ్య స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కుంభ సంప్రోక్షణకు సంబంధించి ఓవైపేమో చాలా భారతదేశంలోని గొప్ప సంప్రోక్షణ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి దానికి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నది. సో ఎక్కడ ఎవరెవరిని పిలువనున్నారు, ఎట్లా ఉంటుంది? గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాలతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, జిల్లా మంత్రి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులకి, స్పీకర్ గారికి, అదేవిధంగా మా శాసనమండలి చైర్మన్ గారికి, జిల్లాలో ఉన్న మాకు ఐదుగురు శాసనసభ్యులు వారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ ఎమ్మెల్సీ, ఈ జిల్లాకు సంబంధించిన వారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, రెగ్యులర్ మంత్రి వర్యులు, మా ఎండోమెంట్ మినిస్టర్ గారు, ముఖ్యంగా మా ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఈ ఐటీ మినిస్టర్ గారు, వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ అంటే పార్టిసిపేషన్ కోసం, అది ఎప్పుడు జరిగే పనే, మనం అందరినీ పార్టిసిపేషన్ కోసం అడుగుతాము. ఎలక్షన్ కోడ్ ఉంది, ఇది రెగ్యులర్గా ఇప్పుడు స్టార్ట్ అయిన పని కాదు. ఇది స్టార్ట్ అయ్యి దాదాపు 6 నెలలు అయిపోయింది కాబట్టి ఆన్గోయింగ్ వర్క్ కాబట్టి ఇబ్బంది లేదు. అనుమతి కోసం రాయడం జరిగింది. అనుమతి రాగానే అనుమతి వస్తుంది, వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తులు దాదాపు ఎంతమంది వస్తారని అంచనా ఇస్తున్నారు? వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలను కల్పించనున్నారు? దాదాపు 1,00,000 మంది. మామూలు నార్మల్ డేస్లోనే మాకు ఆదివారం 60,000 మంది వస్తారు. ఈసారి 1,00,000-1,50,000 వరకు వస్తున్నాం. కింద వరకు కూడా మేము అందరికీ లైవ్ చూడటం కోసం ఎల్సీడీలు ఎక్కడ బస్టాండ్ కాడ నుంచి కింద కమాన్ దగ్గర టెంపుల్ పైన కూడా ఎల్సీడీలు అరేంజ్ చేస్తున్నాము. చలవ పందిళ్ళు కొన్ని ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ చలవ పందిళ్ళు వేస్తున్నాము. ఆ రోజు 1,00,000 మంది వరకు పులిహోర ప్యాకెట్లు కూడా ఉచితంగా అందజేయడం కోసం ఏర్పాట్లు చేస్తాం. డ్రింకింగ్ వాటర్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెడుతున్నాము. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఈ పైరు వాళ్ళకి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసాం. టెంపుల్లో ఆల్రెడీ ఫైర్ సిస్టమ్ ఉంది, ఆ ఫైర్ సిస్టమ్ వర్కింగ్లోనే ఉంది. వాటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి యాక్టివ్ అయిందో లేదా చెక్ చేసుకుంటున్నాము. ఆ రోజు ఓన్లీ బస్సెస్ని పైకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వీఐపీ వెహికల్స్ కాకుండా నార్మల్ వెహికల్స్ అన్నీ కూడా కిందనే పార్క్ చేసి బస్సులు అన్నీ కూడా ఎక్కువ బస్సులని పెట్టేసి బస్సుల ద్వారానే భక్తులందరినీ పైకి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ రోజు 10 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. 10 గంటల తర్వాత 10-10:30 వరకు దర్శనాలు ఉంటాయి. 10:30 తర్వాత దర్శనాలు మళ్ళీ 1 గంట తర్వాతనే ప్రారంభమవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఇది అన్ని చోట్ల నుంచి, అన్ని దిక్కుల నుంచి కనబడుతుంది, ఇది పైనుండి కాబట్టి అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తే చాలా మంచి ఆనందం మంచి ఇటువంటి కార్యక్రమం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. ప్రత్యక్షంగా అందరూ సామాన్య భక్తులు పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమం ఎప్పుడు చూసి ఉండరు. ఇది దయచేసి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. సామాన్య భక్తులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా కనువిందు అయ్యే విధంగా అందరికీ అన్ని ఏర్పాట్లను చేస్తున్నామంటున్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు. కెమెరా పర్సన్ రఘుతోష్ గారు, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.